నాంపల్లి అగ్ని ప్రమాదంలో మళ్లీ అలుముకుంటుంది పొగ. 3 రోజుల క్రితమే ఇంపోర్టెడ్ ఫర్నిచర్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. అయితే 2 సెల్లార్లలో కూడా ఫర్నిచర్ డంప్ చేసింది షాప్ యజమాని. మొత్తం కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితి కనిపిస్తోంది. లోపలికి వెళ్లేందుకు డంప్ క్లియర్ చేస్తున్న కొద్దీ పొగ పెరుగుతూనే ఉంది. దట్టమైన పొగ కారణంగా 800 డిగ్రీల సెల్సియస్ హీట్ ను తట్టుకునే శక్తివంతమైన రోబో సైతం తిరిగి వెనక్కి వచ్చేస్తుంది. పొగ కారణంగా రెస్క్యూకు అడుగడుగునా కూడా అంతరాయం ఏర్పడుతూనే ఉంది. ఇప్పటికే నాంపల్లి రోడ్డు క్లోజ్ చేశారు అధికారులు. నుమాయిష్ సందర్శన వాయిదా వేసుకోవాలని చెప్పి సిపి సజ్జనార్ ఆల్రెడీ చెప్పారు. అందరికీ కూడా 10 గంటలుగా పొగలోనే ఉన్నారు 5గురు కూడా. వారి పరిస్థితి ఏంటి అనేది కూడా ఎలాంటి స్పష్టత లేదు ఇప్పటి వరకు. రెస్క్యూకి ఆటంకంగా మారింది దట్టమైన పొగ. దీనికోసం మరింత సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఇక స్పాట్లో 10 ఫైర్ ఇంజన్లు దాదాపు 10 గంటల నుంచి మంటలు ఆర్పుతూనే ఉన్నాయి. పరిస్థితిని స్వయంగా పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ అండ్ అలాగే సిపి. అన్ని శాఖల అధికారులతో రెస్క్యూ చేస్తున్నామని చెప్పి కలెక్టర్ చెప్పుకొచ్చారు. నాంపల్లి అగ్ని ప్రమాదంలో మళ్లీ అలుముకుంటూనే ఉంది పొగ. 3 రోజుల క్రితమే ఇంపోర్టెడ్ ఫర్నిచర్ వచ్చినట్లుగా సమాచారం అందుతుంది. ఏవైతే 2 సెల్లార్స్ ఉన్నాయో దాన్ని మొత్తం నిండా కూడా డంప్ చేశారు షాప్ యజమానులు. కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. లోపలికి వెళ్లేందుకు డంప్ ను క్లియర్ చేస్తున్న కొద్దీ పొగ మొత్తం పెరుగుతూనే ఉంది. దట్టమైన పొగ కారణంగా 800 డిగ్రీల సెల్సియస్ హీట్ ను తట్టుకునే శక్తివంతమైన రోబో సైతం వెనక్కి తిరిగి వచ్చేసింది. పొగ కారణంగా రెస్క్యూకు అడుగడుగునా అంతరాయం ఏర్పడుతూ ఉంది. ఇప్పటికే నాంపల్లి రోడ్డు మొత్తం క్లోజ్ చేశారు అధికారులు. 10 గంటలుగా పొగలోనే ఉన్నారు 5గురు కూడా. వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఇప్పటి వరకు స్పష్టత లేదు. రెస్క్యూకి ఆటంకంగా మారింది దట్టమైన పొగ ఉండటం వల్ల రెస్క్యూ టీం లోపలికి వెళ్ళడానికి చాలా ట్రై చేస్తూనే ఉన్నారు 10 గంటల నుంచి. దీనికోసం మరింత సమయం పట్టే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి శ్రవణ్ జాయిన్ అవుతున్నారు లైవ్ లో. శ్రవణ్, ఏంటి 10 గంటలు దాటేసింది, ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ కూడా లేదు, ఇంకా క్లియర్ చేస్తూనే ఉన్నామని చెప్తున్నారు. ఏంటి సిచ్యువేషన్ అక్కడ? 10 గంటలకు పైగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషను లోపల 5గురు చిక్కుకున్నారని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్న కథనం ప్రకారం వాళ్ళని సురక్షితంగా తీసుకురావటమే లక్ష్యంగా ఇప్పుడు ఫైర్ ఫైటర్స్ పనిచేస్తున్నారు. ఉదయం నుంచి 10 ఫైర్ ఇంజన్లు పనిచేసింది. ఇప్పుడు 17 ఫైర్ ఇంజన్లు రెస్క్యూ ఆపరేషన్లో ఉన్నాయి. 40 ట్యాంకర్లకు పైగా నీళ్లని చేశారు. దాంతోపాటుగా కూడా ఒక జేసీబీని తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే 2-3 రోజుల క్రితమే ఇంపోర్టెడ్ ఫర్నిచర్ మొత్తం తీసుకొచ్చి మొత్తం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న సెల్లార్లో రెండు ఫ్లోర్లు ఉన్నాయి. ఆ 2 ఫ్లోర్ల సెల్లార్లని కూడా పూర్తిగా ఫర్నిచర్తో నింపేయడంతో అది పూర్తిగా పొగ దట్టంగా అలుముకుంది. జనరల్గా పొగ ఏదైనా మంటల మీద నీళ్లు చల్లినప్పుడు పొగ చాలా దట్టంగా ఏర్పడుతుంది. ఒకవేళ అధికారులు మంటలు అదుపులోకి తెచ్చామని చెప్తున్నారు. మంటలు వాళ్ళు అదుపులోకి తెచ్చినా కూడా ఆ మంటల మీద నీళ్లు చల్లటంతో పొగ చాలా తీవ్రంగా ఉంది. బయట నుంచి ఇక్కడ మనము ఇక్కడ నుంచి కవర్ చేస్తున్న మీడియా అయ్యుండొచ్చు, ఇక్కడ ఉన్న పోలీసులు కూడా మాస్కు లేకుండా బయట నిలబడేందుకు పరిస్థితి లేని పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ ఉన్న రెస్క్యూ ఆపరేషన్లో వాళ్ళందరూ కూడా మాస్కులు పెట్టుకుంటే కానీ ఇక్కడ నిలబడలేని పరిస్థితి. కానీ లోపల చిక్కుకున్న 5గురు సురక్షితంగా ఉన్నారా లేదా, వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో సురక్షితంగా బయటికి తీసుకురావాలనేది పోలీసులు వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. జేసీబీని తీసుకొచ్చారు. ఇక్కడ బిల్డింగ్ కూడా ప్రధాన సమస్య, బిల్డింగ్కి సెట్ బ్యాక్ లేకపోవటం. బిల్డింగ్ని ఆనుకునే పెద్ద బిల్డింగులు ఉండటంతో ఇక్కడ సెట్ బ్యాక్ లేకపోవటం, వాహనాలు ఏవి కూడా చుట్టుపక్కల నుంచి బిల్డింగ్లు ఉండటం వల్ల వేరే బిల్డింగ్ల చుట్టూ వేరే వైపు నుంచి నీళ్లను స్ప్రింకిల్ చేసే అవకాశం లేకపోవడం ఉన్నది. ఒకటే ఒక మార్గం ప్రస్తుతం మనం చూస్తున్నది. ఇక్కడి నుంచే రెస్క్యూ ఆపరేషన్కి అధికారులు వెళ్ళాలి, ఫైర్ ఫైటర్స్ వెళ్ళాలి, రోబో అయినా ఇక్కడి నుంచే వెళ్ళాలి, ఇప్పుడు జేసీబీ అయినా ఇక్కడి నుంచే వెళ్ళాలి. ఇదే ప్రధానమైన సమస్య. ఒక్కసారి అక్కడ మనం చూస్తే ఎంత పొగ తీవ్రత ఎంత దట్టంగా పెరుగుతుందో మనకు అర్థం చేస్తుంది. ఎందుకంటే లోపల సెల్లార్లలో 2 ఫ్లోర్లలో చిక్కుకున్న ఆ ఫర్నిచర్ను ఏదైతే మంటుందో దాన్ని
ఆ ఫర్నిచర్ అయితే తగలబడిపోయిన ఫర్నిచర్ ఉందో దాన్ని తీసుకొచ్చే ప్రయత్నం జరిపే ప్రయత్నం చేస్తున్న కొద్దీ పొగమంచు చాలా దట్టంగా మీడియా ముందు ఇప్పుడు లైవ్ ఇస్తున్న క్షణంలో కూడా పొగను తీవ్రంగా తట్టుకోలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ బయట ఉండి లైవ్ ఇస్తున్న మనకు కూడా అసలు కూడా తట్టుకోలేని సిచ్యువేషన్లో లోపల పరిస్థితి ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. రోబోలు ఫైర్ డిపార్ట్మెంట్ వాళ్ళు 1 year బ్యాక్ అత్యంత అధునాతనమైన రోబోలను ఇంపోర్ట్ చేశారు. సుమారు 800 డిగ్రీల నుంచి 1000 డిగ్రీల సెల్సియస్ వరకు ఉన్న వాతావరణంలో కూడా రోబోలు వెళ్ళి అక్కడున్న సిచ్యువేషన్ని మానిటర్ చేయగలుగుతాయి, ఫోటోలు తీయగలుగుతాయి, వీడియోలు తీయగలుగుతాయి, అలాగే ఫైర్ ఫైటర్ లాగా ఫైర్ ఇంజన్ లాగా వాటర్ని కూడా స్ప్రింకిల్ చేయగలుగుతాయి. కానీ ఆ రోబోలు కూడా ఇక్కడున్న విజువల్స్ ఏవి దొరకని పరిస్థితి. ఎందుకంటే అంత దట్టమైన పొగలో రోబోలు ఎటువంటి వీడియోని ఇమేజ్ని క్యాప్చర్ చేయలేకపోతున్న తరుణంలో రోబోలు కూడా వెనక్కి వచ్చాయి. ప్రస్తుతం లోపల ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది ఎవరికి అంతు పట్టడం లేదు. కొంత దూరం వరకు అధికారులు వెళ్ళినా కూడా ఆ పూర్తిగా దట్టమైన పొగమంచు అంటుకోవడంతో దాన్ని ఎక్కడ కూడా మేనేజ్ చేయలేని పరిస్థితి. చూడొచ్చు కదా ఎంత దట్టమైన పొగమంచు, ఎంత దట్టమైన పొగ వస్తుందో మనం అర్థం చేసుకోవచ్చు. అంటే లోపల ఉన్న ఒక్కొక్క ఫర్నిచర్ని ఒక్కొక్క ఐటమ్ని వాళ్ళు పక్కకు జరిపే ప్రయత్నం చేస్తున్న కొద్దిగా అక్కడ మంట పెరుగుతుంది. మంటతో పాటుగా కూడా పొగ కూడా చాలా దట్టంగా పెరుగుతుంది. పొగ తీవ్రత చూసారా, తెల్లటి పొగతో పాటు నల్లటి పొగ, అంటే ఎంత దట్టమైన పొగ ఉందంటే లోపల ఇంకా అగ్ని కిల్లలు అగ్ని లోపల రాజేసుకుంటుంది. ఫైర్ ఫైటర్లు ఫైర్ ఇంజన్లు 40 ట్యాంకర్లతోనే రెస్క్యూ ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. లోపల ఉన్న వాళ్ళు ఎక్కడున్నారనేది కూడా వాళ్ళని ట్రేస్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఇప్పుడు ఏ ఫ్లోర్లో ఉన్నారు, ఇక్కడ ఉన్న వాళ్ళు గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నారా, సెల్లార్ 1లో ఉన్నారా, సెల్లార్ 2లో ఉన్నారా, ఇది వాళ్ళు ముందు వాళ్ళు ఎక్కడున్నారనే స్పాట్ తెలిస్తే దాన్ని బట్టి వాళ్ళని బయటికి తీసుకురావచ్చు. కానీ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ సెల్లార్ 1లో ఉన్నట్టుగా తెలుస్తుంది. కానీ వాళ్ళు ఎక్కడున్నారు సెల్లార్ 1లో పూర్తిగా కూడా ఫర్నిచర్ ఉన్నది. అదంతా కూడా దట్టమైన పొగ వల్ల చాలా ఇంటెన్స్ వాతావరణం ఏర్పడుతుంది. అధికారులు అందరూ కూడా మాస్క్ లేకుండా వాళ్ళందరూ కూడా మాస్క్ లేకుండా బయటికి 2-3 రోజుల క్రితమే చాలా ఇంపార్టెంట్ ఫర్నిచర్ కూడా తీసుకొచ్చి మొత్తం సెల్లార్ మొత్తం డంప్ చేశారు, ఫిల్ చేసేసారని చెప్తున్నారు. అసలు ఏ విధమైన ఫర్నిచర్ ఉంది కింద, అసలు ఒకవేళ వాళ్ళు సెల్లార్ 1లో ఉండుంటే గనక అసలు క్లియర్ చేశారా చేయలేదా, లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారా, వెళ్తే ఎక్కడి వరకు వెళ్ళారు? లోపలికి వెళ్ళే అవకాశం పూర్తిగా లేదు. ఎందుకంటే ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అయినా లోకల్ ఫర్నిచర్, ఏ ఫర్నిచర్ అయినా ఫర్నిచర్లో ప్రధానంగా వాడేది ఒకటి చెక్క, దాంతోపాటుగా స్పాంజు, దాంతోపాటుగా క్లాత్, ఇవన్నీ మెటీరియల్ ఉంటాయి. ఇవన్నీ కూడా అగ్నిని మంటని చాలా ఇమ్మీడియట్గా క్యాచ్ చేసే ఇవి చాలా సెన్సిటివ్ ఉంటాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి చిన్నదానికి కూడా ఏ చిన్న ఇది వచ్చినా కూడా వెంటనే మంటలు అంటుకునే పరిస్థితి కనపడుతుంది. అందువల్లనే పోలీసులు మ్యాక్సిమం ఇప్పుడు మనమైతే ఎక్కడైతే నిలబడ్డామో అక్కడి వరకే, అది దాటిపోలేని పరిస్థితి. దీంతో లోపల ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటనేది పూర్తిగా అర్థం కాని నేపథ్యంలో వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతుంది. పోలీసులతో వాళ్ళు వాగ్వాదానికి దిగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ 10 గంటలైనా కూడా లోపల ఉన్న వాళ్ళని రక్షించేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదనేది వాళ్ళు కుటుంబ సభ్యులు చూడొచ్చు. పోలీసులతో ఇక్కడ స్థానికులు వాళ్ళ కుటుంబ సభ్యులు వాగ్వాదానికి తిరుగుతున్న పరిస్థితి, మాకు లోపల ఉన్న వాళ్ళ పరిస్థితిని 10 గంటలైనా కలుక్కోనే పరిస్థితి ఏర్పడిందని అంటారు. కానీ ఇక్కడ పోలీసులకు చాలా ఛాలెంజ్, ఎక్కడ కూడా సెట్ బ్యాక్ లేదు. బిల్డింగ్కి ఏ పక్క చూసినా కూడా వెళ్లేందుకు అవకాశం లేదు. ఒకటే మార్గం, ప్రస్తుతం మనం నిలబడి ఉన్న మార్గం. ఇక్కడి నుంచే రెస్క్యూ ఆపరేషన్ జరగాలి. కాబట్టి ఈ పొగ మంచులో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని పోలీసులు రెస్క్యూ సిబ్బంది ఎదుర్కొంటున్న సిచ్యువేషన్ చాలా అత్యంత వేడి ఉంది. దాంతోపాటుగా పొగ, ఏ మూమెంట్కి ఆ మూమెంట్ పొగ తగ్గినట్టుగా అనిపిస్తున్నా కూడా మళ్ళీ వెంటనే ఏ చిన్న అక్కడున్న ఫర్నిచర్ని కానీ ఇంకేదాన్ని కదిలించినా కూడా వెంటనే మళ్ళీ పొగ దట్టంగా వ్యాపిస్తుంది. చూడొచ్చు పొగ ఎంత దట్టంగా వ్యాపిస్తుందో. ఇటువంటి పరిస్థితుల్లో ఈ పొగ నుంచి లోపల ఉన్న వాళ్ళని రక్షించాలనేదే ఇక్కడున్న అధికారులు టార్గెట్గా చేస్తున్నారు. పొగ చాలా దట్టంగా అలుముకొని ఉండటమే చాలా పెద్ద సమస్యగా ఉన్న నేపథ్యంలో ఈ పొగలో లోపల ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎక్కడున్నారు, వాళ్ళని ఎలా బయటికి తీసుకురావాలి, ముందు వాళ్ళ వరకు ఎలా చేరుకోవాలనేదే ప్రధాన సమస్యగా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడున్న వాతావరణాన్ని చూస్తే రెస్క్యూ ఆపరేషన్ రాత్రంతా కూడా కొనసాగే వాతావరణం అయితే చాలా డెఫినెట్గా కనిపిస్తుంది. పరిస్థితిని మనం చాలా క్లియర్గా ఇక్కడి నుంచి గమనిస్తున్నాము. అసలు ఇక్కడున్న కెమెరామెన్లు అయిండొచ్చు, ఇక్కడున్న జనాలు అయిండొచ్చు, రిపోర్టర్లు కూడా వార్తలు కవర్ చేస్తున్నా మాకు కూడా పూర్తిగా కూడా ఈ పొగలు చూడలేని పరిస్థితి నేపథ్యంలోనే లోపల ఉన్న వాళ్ళని వీలైనంత తొందరగా ట్రేస్ చేయాలని ఇక్కడ అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. చూడొచ్చు, క్షణాల్లోనే మన కళ్ళ ముందు పొగ ఎంత దట్టంగా అలుముకుందో మనము గమనిస్తున్నాము. పొగ తీవ్రత చాలా పెరుగుతోంది. అంటే
లోపల మంట పెరుగుతోందా, లేకుంటే ఆ మంటలో చిక్కుకున్న ఈ ఫర్నిచర్ని కదిలించడం వలన దాని మీద వాటర్ స్ప్రింకిల్ చేయడం మూలాన ఆ పొగ తీవ్రత పెరిగిందా, ఇవన్నీ కూడా ఏది కూడా అర్థం కాని పరిస్థితి. లోపల ఏం జరుగుతుంది, లోపల పరిస్థితి ఎలా ఉంది, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చాయా, అదుపులోకి తీసుకొచ్చారా, ఒకవేళ పూర్తిగా బయటికి కనపడుతున్న మంటలను వాళ్ళు అదుపులోకి చేసినా కూడా ఫర్నిచర్ అంతా ఉంది కాబట్టి లోపల నిప్పు కణికలు రగులుతూ ఉన్నాయా, వాటి మీద నీళ్లు చల్లటం కారణంగా పొగ మంచు తీవ్రత పెరుగుతుందా, లేదంటే లోపల నుంచి మనకు తెలియకుండా, ఎందుకంటే 2-3 రోజుల క్రితమే అత్యంత కాస్ట్లీ ఫర్నిచర్ని ఇంపోర్ట్ చేసిన ఫర్నిచర్ను మొత్తం సెల్లార్ 1 సెల్లార్ 2లో డంప్ చేసినట్టుగా వీళ్ళు ఇక్కడున్న స్థానికుల నుంచి ఇక్కడున్న వాళ్ళ నుంచి తెలుస్తున్న నేపథ్యంలో ఎంత మొత్తంలో ఫర్నిచర్ ఉంది, ఫర్నిచర్ పూర్తిగా తగలబడిపోయిందా, ఫర్నిచర్ ఇంకా లోపల తగలబడుతుందా, ఇలాంటి కూడా చాలా సమస్యలు చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలోనే లోపల ఉన్న వాళ్ళని ముందు ట్రేస్ చేయటమే ప్రధాన ఎజెండాగా ఇప్పుడు అధికారులు చేస్తున్నారు. రోబోలు పనిచేయట్లేదు, అధికారులు ఫైర్ ఫైటర్స్ కొంత దూరం వరకే వెళ్ళగలుగుతున్నారు, అది దాటి వెళ్ళలేని పరిస్థితి కనిపిస్తుంది. లోపలికి వెళ్ళాలన్నా కూడా వాళ్ళ దగ్గర ఉన్న సూట్లు ఏవైతే ఉంటాయో ఫైర్ రెసిస్టెంట్ అయిండొచ్చు, స్మోక్ రెసిస్టెంట్ అయిండొచ్చు, అవి పూర్తిగా కూడా కొంతవరకే రెసిస్ట్ చేయగలుగుతున్నాయి, కొంతవరకే వాటి ప్రభావాన్ని చూపగలుగుతున్నాయి. చూశారు కదా ఎంత దట్టమైన పొగ కనిపిస్తోందో. ఈ దట్టమైన పొగలో అధికారులు రెస్క్యూ చేయడం చాలా ఇంపార్టెంట్. లోపల చిక్కుకున్న వాళ్ళు ఎప్పుడైనా ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు లోపల చిక్కుకున్న వాళ్ళని వీలైనంత సురక్షితంగా బయటికి తీసుకురావడం అత్యంత ప్రధానమైన టాస్క్. ఆస్తి నష్టం కన్నా కూడా ప్రాణ నష్టం జరగకుండా ఉండాలనేదే వాళ్ళ ఎజెండాగా మోటోగా పనిచేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైం లోపల చిక్కుకున్న వాళ్ళ ప్రాణాల కన్నా కూడా రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొనే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రాణాలను అత్యంత ప్రియారిటీగా తీసుకుంటారు అధికారులు, ఎక్కడ ఎటువంటి సిచ్యువేషన్ జరిగినా. ఇప్పుడున్న పరిస్థితి అదే ఏర్పడుతుంది. లోపల ఉన్న వాళ్ళని ట్రేస్ చేయాలి, వాళ్ళని వీలైనంత తొందరగా బయటికి తీసుకురావాలి, చేయాలి. అట్ ద సేమ్ టైం రెస్క్యూలో ఉన్న వాళ్ళకి, రెస్క్యూ కోసం లోపలికి వెళ్ళిన వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకూడదు, వాళ్ళకి ఎటువంటి ప్రమాదం జరగకూడదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు చాలా ఛాలెంజింగ్గా తీసుకుంటున్నారు. చూడొచ్చు లోపల ఆ స్మోక్ని వాళ్ళు బయటికి లాగే ప్రయత్నం చేస్తున్న తరుణంలోనే పొగ తీవ్రంగా బయటకు వస్తుంది. ఒక్కసారి ఇక్కడ మనం గమనిస్తే ఈ పొగని ఇక్కడ మనం క్లోజ్ చేసి చూశారు కదా ఎంత దట్టమైన పొగ. నిమిషానికి పొగ చాలా దట్టంగా చాలా ఇంటెన్సిటీగా బయటకు వస్తుంది. ఈ పొగలోనే అధికారులు రెస్క్యూ ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. దీనికి ఒక 50-100 మీటర్ల బయటకున్న కామన్ మ్యాన్ మనలాంటి వాళ్ళమే ఈ పొగను పీల్చుకోలేని పరిస్థితుల్లో దానికి అత్యంత దగ్గరగా పనిచేస్తున్న ఫైర్ ఫైటర్సు, ఆ పొగను ఛేదించి లోపలికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్న ఫైర్ ఫైటర్సు, దాంతో వాళ్ళు ఎంతవరకు వెళ్ళగలుగుతారు, లోపల ఉన్న వాళ్ళను గుర్తించే అవకాశం కలుగుతుందా లేదా, ఇదే ప్రధానమైన సమస్యగా కనపడుతుంది. చుట్టుపక్కల బిల్డింగ్ల నుంచి ఎటైనా ఎంటర్ అయ్యే ప్రయత్నం చేసినా కూడా చుట్టుపక్కల ఎక్కడా కూడా అత్యంత ఎత్తైన బిల్డింగ్లు ఉంటే వాళ్ళు కూడా ఎక్కడ కూడా బయటికి రాలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ డీసీపీ జోయల్ డేవిస్ మిగతా అధికారులు వీళ్ళందరూ కూడా ఇక్కడ పరిస్థితిని మానిటర్ చేస్తున్నారు. ఇక్కడ ప్రభుత్వం కూడా ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ని వీళ్ళు మానిటర్ చేస్తున్న సిచ్యువేషన్ కల్పిస్తుంది. దాంతోపాటుగా కూడా హైదరాబాద్ కలెక్టర్ కూడా ఇక్కడ పరిస్థితిని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి కూడా దీని మీద ఎప్పటికప్పుడు రిపోర్టు వెళుతున్న నేపథ్యంలో ఇటు డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్సులు, ఫైర్ ఫైటర్సు, సివిల్ పోలీసులు సుమారుగా 150 నుంచి 200 మంది పోలీస్ సిబ్బంది ఈ బిల్డింగ్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. 17 ఫైర్ ఇంజన్లు ఈ రెస్క్యూ ఆపరేషన్లో పనిచేస్తూ ఉన్నాయి. 40 ట్యాంకర్లకు పైగా నీటిని ఇప్పటికే ఉపయోగించారు. అత్యాధునిక రోబోలను ఇక్కడ వీళ్ళు వాడుతున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ మొత్తం నేపథ్యంలో పరిస్థితి మంటలు అదుపులోకి వచ్చాయని చెబుతున్నా. పొగ పూర్తిగా ఎగ్జాస్ట్ అయితే తప్పితే, ఉన్న పొగని పూర్తిగా బయటకు తప్పితే లోపలికి వెళ్లేందుకు అవకాశం లేదు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడున్న సిచ్యువేషన్ని ట్రేస్ చేసేందుకు, అక్కడున్న పరిస్థితిని అంచనా వేసేందుకు పరిస్థితి మనకు వస్తుంది. ప్రస్తుతం అధికారులు ఎంతవరకు మ్యాక్సిమం వీలైతే అంతవరకు ముందుకెళ్ళి అక్కడున్న పరిస్థితిని అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే అవసరం అనుకుంటే ఈ బిల్డింగ్కి సంబంధించిన సైడ్ వాల్స్ని కానీ ఎక్కడైనా కన్స్ట్రక్షన్ లాంటిది ఏమైనా ఉంటే దాన్ని పగలగొట్టి లోపలికి వెళ్ళే అవకాశం ఉంటుందా? ఎందుకంటే లోపలంతా కూడా దట్టమైన ఫర్నిచర్ పూర్తిగా గోడౌన్ లాగా డంప్ చేసి ఉండటం వల్ల ఈ పొగ ఏదైతే ఉందో పొగ లోపల చాలా దట్టంగా ఉంది. ఒకసారి ఏదైనా ఒక విండో అయిండొచ్చు, ఏదైనా ఒక దారి అయిండొచ్చు, ఏదైనా ఒక పాత్ర అయిండొచ్చు, దాన్ని బ్రేక్ చేసినప్పుడు అక్కడి నుంచి ఇటు గాలి లోపలికి వెళ్ళటం, దాంతోపాటుగా కూడా మంట మీద పొగ వాటర్ చల్లటం వల్ల పొగ చాలా దట్టంగా వస్తుంది. మనం గమనిస్తున్నామా, ఎదురుగా కనిపిస్తుందే సెల్లార్. ఆ సెల్లార్ మనం కొంచెం జూమ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు ఇది ఏదైతే అక్కడ చూస్తున్నారో
ఎంత తీవ్రమైన పొగ కనిపిస్తుందో దీన్ని బట్టి మనకు అర్థం చేసుకోవచ్చు. సో ఇది ఓవరాల్గా కండిషను. ఈ పొగ తీవ్రత చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ రెస్క్యూ ఆపరేషన్ని అత్యంత ఛాలెంజింగ్గా, చాలా రిస్క్తో కూడుకున్న రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్న నేపథ్యంలో లోపల ఉన్న వాళ్ళ విషయాన్ని కనుక్కొని వాళ్ళని వీళ్ళంతో తొందరగా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇక్కడున్న పరిస్థితిని చూస్తే ఈ రెస్క్యూ ఆపరేషన్ త్రూఅవుట్ నైట్ కొనసాగే అవకాశాలు చాలా క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శ్రవణ్. నాంపల్లి అగ్ని ప్రమాదంలో మళ్ళీ పొగ అలుముకుంటూనే ఉంది. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. 3 రోజుల క్రితమే ఇంపోర్టెడ్ ఫర్నిచర్ వచ్చినట్లుగా కూడా సమాచారం అందుతోంది. 2 సెలార్స్ ఏవైతే ఉన్నాయో సెలార్స్ మొత్తం కూడా యజమానులు మొత్తం ఫర్నిచర్ ని డంప్ చేసినట్లుగా కూడా మనకి అప్డేట్ అందుతోంది. కనీసం లోపలికి వెళ్ళడానికి వీలు కూడా లేని సిచ్యువేషన్ అయితే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తోంది. లోపలికి వెళ్లేందుకు డంప్ ను క్లియర్ చేస్తూ ఉన్నారు. సో క్లియర్ చేసే కొద్దీ పొగ పెరుగుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు అని చెప్తున్నారు రెస్క్యూ టీమ్స్ కూడా. ఇక దట్టమైన పొగ కారణంగా 800 డిగ్రీల సెల్సియస్ హీట్ ను తట్టుకునే శక్తివంతమైన రోబో సైతం వెనక్కి తిరిగి వచ్చేసింది. పొగ కారణంగా రెస్క్యూకు అడుగడుగునా కూడా అంతరాయం ఏర్పడుతూనే ఉంది. ఇప్పటికే నాంపల్లి రోడ్డు మొత్తం కూడా క్లోజ్ చేశారు అధికారులు. 10 గంటలుగా పొగలోనే ఉన్నారు 5గురు కూడా. వారి పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఎలాంటి క్లారిటీ రాలేదు. రెస్క్యూకి ఆటంకంగా మారింది దట్టమైన పొగ. దీనికోసం మరింత సమయం పట్టే అవకాశం కూడా ఇక్కడ కనిపిస్తోంది. మీ అందరి ద్వారా విజ్ఞప్తి ఏంటంటే ట్రాఫిక్ ఎవరైతే నాంపల్లి ఎగ్జిబిషన్కి వెళ్తున్నారో దయచేసి ఆ ట్రాఫిక్ ఎక్కువ మంది ఈ డైరెక్షన్లో రాకండి. ట్రాఫిక్ అబ్స్ట్రక్షన్ వల్ల మాకు టీమ్స్ ఇక్కడికి రెస్క్యూ టీమ్స్ ఇక్కడికి రాలేక కొద్దిగా డిలే అవుతుంది. సో అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాము ఈ ఏరియాని కొంచెం మీరు రైట్, ప్రస్తుతం చూస్తూ ఉన్నాము రెస్క్యూ టీమ్స్ అందరూ కూడా దాదాపు 10 గంటల నుంచి కష్టపడుతూనే ఉన్నారు. ఆ లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. ఇంపోర్టెడ్ ఫర్నిచర్ మొత్తం సెల్లార్ మొత్తం నింపేయడం వల్ల జేసీబీతో ఆ ఫర్నిచర్ మొత్తం తొలగించి లోపలికి వెళ్ళడానికి వాళ్ళకి చాలా కష్టతరంగా మారింది. ఇప్పటికే 17 ఫైర్ ఇంజిన్లు అక్కడికి రప్పించారు. 40 ట్యాంక్ వాటర్ని ఇప్పటివరకు మొత్తం కూడా ఫిల్ చేశారు. అయినా కూడా లోపలికి వెళ్ళడానికి చాలా కష్టంగా ఉంది. పొగ అంతకంతకి ఎక్కువ అవుతూనే ఉంది తప్ప తగ్గట్లేదు అని చెప్పి రెస్క్యూ టీమ్స్ చెప్తూ ఉన్నారు. సో 2 సెలార్లలో ఫర్నిచర్ యజమానుడు డంప్ చేయడం వల్ల ఇంత కష్టమైంది. అండ్ అలాగే సెట్ బ్యాక్ కూడా లేదు, ఒక్కటే దారి ఉండడం వల్ల పొగ మొత్తం రావటం వల్ల రెస్క్యూ టీమ్కి కూడా చాలా ఇబ్బంది పడుతూ 10 గంటల నుంచి కంటిన్యూగా ట్రై చేస్తూనే ఉన్నా కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి అయితే కనిపిస్తోంది. ये मेरा भाई उनका नाम क्या है माँ? मोहम्मद इम्तियाज। क्या काम कर रहे हैं वो? कहाँ में फर्नीचर का यही दुकान पे काम करता मेरा बेटा। ये गोदाम में थे मेरा बच्चा। एक ही है क्या? मेरा नहीं 6 बोल रहे बा मेरा बच्चा ने. ఓకే, పిల్లలు ఏజ్ ఎంత ఉంటుంది, వాళ్ళ పేర్లేంటి? 3 సంవత్సరాలు 7 సంవత్సరాలు మేడం. పేర్లేంటండి? ప్రణీత్ అండ్ అఖిల్ మేడం. ప్రణీత, అఖిల్ మేడం. అఖిల్. అంటే వాళ్ళు లోపల ఆ టైంలో మీరు లేరా? అంటే వాళ్ళని రెస్క్యూ చేయడానికి కానీ ఇంకెవరు ఉన్నారు మీకు సంబంధించిన వాళ్ళు? నా 2 పిల్లలు ఉంటారు మేడం. ఇక కింద పని చేసే వాళ్ళు ఉంటారు మేడం. వాళ్ళ కింద ఉంటారు మేడం. నేను లేను మేడం, నేను పనికి పోయినా. అప్పుడు నేను ఊరికి పోయినా మేడం. లేకపోతే నా కొడుకు పని స్కూల్కి పోతుంది ఇవాళ. నేను లేనండి, నా కొడుకులు పోలే స్కూల్కు. ఇంకా కింద ఆడుకోరు బిడ్డ మంచి అని చెప్పి పోయినా మేడం పనికి. నేను ఇట్లా పోయేట వస్తా కానీ అనుకుంది మేడం. ఆయన వర్కర్స్ కింద ఏంటంటే స్కూల్ లేదు కదా ఇలా, దానికోసం లోపల ఉందా ఈ ఎదురుగా షాప్లో పనిచేస్తున్నాం. ఆ కింద వంటున్నా వీళ్ళ వైఫ్ వీళ్ళకంతా కింద ఉంది. పిల్లలు లోపల ఎంత మంది చిక్కుకున్నారు అని చెప్తున్నారండి? మినిమం ఒక 6 మెంబర్స్ వరకు ఉండొచ్చు మేడం. మినిమం 6 మెంబర్స్. ఇవి పిల్లల కోసం అని ఇంకెవరు ఉన్నారని పోయినారు, కాపాడదామని 2-3 పోయారు. వాళ్ళు కూడా దాంట్లో చిక్కుకున్నారు మంటలలో. ఎవ్వలేరు, 2 ఉన్నారు. ఈ రోజు స్కూల్ కూడా పంపించాలి. ఈ రోజు వెళ్ళలేదు మేడం, రోజు వెళ్తారు. ఎక్కడి నుంచి అంటే మీరు ఇక్కడే ఉంటారా? ఎక్కడి నుంచి వచ్చిన వాళ్ళు మీరు? మేము ఇబ్రపట్నం ఉంటాం అమ్మ, మాది ఊరు, మాది ఇక్కడ కాదు. మేము బతకని కన్ను వచ్చి ఉంటారు. ఎన్ని గంటల టైంలో జరిగిందమ్మా ఇది? నేను చూడలే అసలు, నేను పనికోయి నుండి. నాంపల్లి అగ్ని ప్రమాదంలో
మళ్ళీ పొగ అలుముకుంటూనే ఉంది. 3 రోజుల క్రితమే ఇంపోర్టెడ్ ఫర్నిచర్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. అయితే 2 సెల్లార్స్ ఏవైతే ఉన్నాయో సెల్లార్ మొత్తం కూడా షాప్ యజమానులు ఆ ఇంపోర్టెడ్ ఫర్నిచర్ మొత్తం డంప్ చేశారు. కనీసం లోపలికి వెళ్ళడానికి కూడా వీలు లేని పరిస్థితి కనిపిస్తోంది. లోపలికి వెళ్లేందుకు డంప్ని క్లియర్ చేసే కొద్దీ పొగ కంటిన్యూగా పెరుగుతూనే ఉంది అని చెప్తున్నారు. దట్టమైన పొగ కారణంగా 800 డిగ్రీల సెల్సియస్ హీట్ని తట్టుకునే శక్తివంతమైన రోబో సైతం వెనక్కి తిరిగి వచ్చేసింది. పొగ కారణంగా రెస్క్యూకు అడుగడుగున అంతరాయం ఏర్పడుతూనే ఉంది. ఇప్పటికే నాంపల్లి రోడ్డు క్లోజ్ చేశారు అధికారులు. 10 గంటలుగా పొగలోనే ఉన్నారు 5గురు కూడా. వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు. రెస్క్యూ టీంకి అయితే పొగ వల్ల చాలా ఆటంకం ఏర్పడుతుందని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు డంప్ని క్లియర్ చేసి లోపలికి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. 10 గంటల నుంచి కంటిన్యూగా వాళ్ళు ట్రై చేస్తూనే ఉన్నారు. దీనికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే స్పాట్లోనే 17 ఫైర్ ఇంజిన్లు అయితే చేరుకున్నాయి. కంటిన్యూగా మంటలు ఆర్పుతూనే ఉన్నాయి.